ఓయ్ పిన్ని, ఏంటి స్పెషల్ ఈరోజు? స్పెషల్ అంటూ ఏం లేదు. రసం ఉంది కదా, సో అందరికీ ఆలు ఫ్రై ఇష్టమే కాబట్టి ఆలు ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఆలూ ఫ్రై ఓకే, మరి మా నాన్న కోసం ఏం వండుతున్నావు? అవును కదా, నేను మర్చిపోయాను. సర్లే, 2 in 1 కర్రీ చేసేద్దాం. ఆలు ఫ్రై చేసి ఇంకా గ్రేవీ కర్రీ కూడా ఒకే తాలింపుతో అయిపోతుంది. అదెలా చేస్తావేంటి? ఎలా చేస్తానో నువ్వే చూడు. మీకు కూడా తెలీదా ఈ కర్రీ రెసిపీ, సీక్రెట్ రెసిపీ? సో మీరు కూడా ట్రై చేయండి. ఇలాగ ఎప్పుడైనా ఫ్రై కర్రీ చేసుకునేటప్పుడు గ్రేవీ కర్రీ కూడా ఉండాలనుకుంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో కర్రీ విషయంకి వస్తే ఫస్ట్ తాలింపు పెట్టేసుకుంటాం. సో ఒకటే తాలింపు, ఆలు కూడా ఇవే, మళ్ళీ వేరేగా సపరేట్గా వేయించుకోవాల్సిన పని లేదు. జస్ట్ మనం ఏది అంటే ఫ్రై కోసం ఎలా అయితే కట్ చేసేసుకున్నామో వాటిని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఫస్ట్ తాలింపు బాగా వేగిన తర్వాత ఇలా ఆలు కూడా వేసుకొని ఉప్పు వేసేసుకొని బాగా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం మెత్తగా ఉడికేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు, కారం, ఇంకా ఉప్పు చాలదు అనిపిస్తే ఉప్పు కూడా ఇంకొద్దిగా యాడ్ చేసేసుకొని చివరిగా గరం మసాలా యాడ్ చేసేసుకొని కాస్త ఫ్రై అయినంత వరకు వదిలేస్తే ఫ్రై అయిపోతాయి. సో ఇప్పుడు మనకి ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా. సో ఈ ఆలు ఫ్రైని పక్కకు తీసేసుకుందాం ఒక బాక్స్లోకి. ప్రసన్న, ఫ్రై రెడీ. ఫ్రై ఓకే, మరి కర్రీ ఎక్కడ? ఒక 2 minutes ఆగు, గ్రేవీ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఫ్రై కర్రీ మొత్తం తీసేసిన తర్వాత కొంచెం అంటే ఒక ఇద్దరికి ముగ్గురికి ఇలా సరిపోయేలాగా, మాకైతే సరిపోతుంది. సో ఇద్దరికి ఇలాగా, అందుకని కొంచెం కూర ఇలా తీసేసుకొని అదే కళాయిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని స్మాషర్తో ఇలా స్మాష్ చేసుకున్నట్లయితే మనకి గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. కాకపోతే ఉప్పు, కారం అవి యాడ్ చేసేసుకోవాలి అంతే. 2 in 1 కర్రీ రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ఇలాగా ఒక కర్రీ మాత్రమే అనుకోని రెండో కర్రీ కూడా చేయాల్సి వస్తే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ పర్ఫెక్ట్గానే కుదిరిపోతుంది. అలాగే 2 కూరలు కూడా రెడీ అయిపోతాయి. మొత్తానికి మేమైతే అనుకున్నట్టుగా గ్రేవీ కర్రీ కూడా చేసేసాను. సరే, సాధించావులే. వంటగదంతా కంపు చేస్తావు తూడిప్పుడు. అది నిజమే, వంట అయితే చేస్తాం కానీ ఇప్పుడు క్లీన్ చేసుకునేసరికి సరిపోతుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. సరే, నెక్స్ట్ వీడియోలో